హాయ్ ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ టు ఎల్కే ఛానల్. ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తానే మనము తక్కువ ధరలో ఉన్న పాలవులు అంటే 20-25 వేలతో స్టార్ట్ అయితే 40 వేల వరకు అయితే ఉండే పాలవులు అయితే వీడియో చేస్తామండి. సో దీనికి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో ఉంటుంది. అడ్రస్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ చిత్తూరు డిస్ట్రిక్ట్ పుంగనూరు అంటే. సో ఇక్కడ ప్రతి ఒక్క బుధవారం ఉదయం 5 గంటల మార్కెట్ స్టార్ట్ అవుతుంది. ఎవ్రీ వెన్స్డే 5 AM మార్కెటింగ్ అయితే ఉంటుంది. మధ్యాహ్నం 11:30-12 వరకు అయితే ఉంటుందండి. సో ఇక్కడ వచ్చే పాలావులు కానీ, హెచ్ఎఫ్లు, జెర్సీలు కానీ, ఇంకొచ్చి దేశీయ కోడిలు, తరుపులు, సో ఇంకొచ్చి పెద్ద పాలు అంటే ఎక్కువ సంఖ్యలో వచ్చే పాలవులు అన్ని కూడా క్లియర్గా అయితే మాట్లాడుకుందాం. సో ప్రజెంట్ మనం అయితే చూద్దామంటే ఇక్కడ తక్కువ ధరలో ఉండే ఆవులు ఏం రేట్లు పోతున్నాయి, పాలు ఎన్ని ఇస్తాయి, ధరలు ఎట్లా ఉన్నాయి అనేది మనం క్లియర్గా కనుక్కుందాం. ఇక్కడ చూస్తే అన్ని కూడా 3-4 ఆవులు అయితే జెర్సీ ఉన్నాయి. దాని తర్వాత హెచ్ఎఫ్ క్రాసులు చాలా వరకు అయితే ఉన్నాయండి. ఏం చెప్తారన్నా? ఇది 34 ప్యాయిదూడ, కోడిదూడ, ప్యాయిదూడ. ఎన్నో అవుతావనా? ఫస్ట్ ఈత. పాలు 4-4.5. ఫ్రెండ్స్ చూసి యావు తొలి తావండి. సో 4-4.5 లీటర్ పాలు చెప్తున్నాడు. రోజు మీద వచ్చి 8 లీటర్ చెప్తున్నాడు. మనం అనేది వ్యాపారం చేసుకోవచ్చు. 1 లీటర్ ఇటు 34,34,000 అయితే చెప్తానని చెప్పడం వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో యావు సంబంధించి మనం చూస్తున్నాం. దాని తర్వాత వచ్చి ఇవి కూడా జెర్సీలు అండి. ఇవి కూడా ఇవేం చెప్తారు, ఇదేం చెప్తారు అనుకున్నాం. ఇది కూడా దీనికి కూడా తోడు అయితే ఉన్నట్టున్నది. యావని ఏం చెప్పారన్నా? 40 పాలనా? 6 దినాలైంది. ఇప్పుడు ఎన్ని వస్తున్నాయి పాలు? 4-4.5. ఫ్రెండ్స్ 40,000 అయితే చెప్తున్నాడని చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు. 4 రోజులు అయితే ఈయనంది అంట, 4 రోజులు అయిందంట. సో 4-4.5 పాలు అయితే వస్తుందని చెప్తున్నాడు. సో ఆవు తోడ 2 కలిపి 40,000 చెప్తున్నాడు కానీ చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు. ఇదేనా? ఇదేం చెప్పారన్నా? 22 పాలు, 3 పాలు. ఓకే. సో 22,000 చెప్తున్నాండి. లీస్ట్ ప్రైస్ మనం ప్రజెంట్ చూస్తాండి 22. 20 కంటే లోపల కూడా రావచ్చు. ఇది ఒక 18-19 కూడా రావచ్చు. సో 2 లీటర్ పాలు పూట చెప్తున్నాడు. అప్పుడు రోజు మీద వచ్చి 4 లీటర్ చెప్తున్నాడు. మీరు ఫీడింగ్ ఇచ్చేదాన్ని బట్టి 1 లీటర్ 6 లీటర్ పెరగచ్చు కూడా. సో ఈ ఆవునైతే మనకైతే చెప్తున్నాండి. సో 2 తరుపు దూడలు ఉన్నాయి. ఈ దూడలు కనుక్కొని నెక్స్ట్ ఇట్లా కంటిన్యూ అవుతాం. 2 తరుపు దూడలు అనేది హోలిస్టిక్ క్రాస్ అయితే ఉన్నట్టున్నాయి. ఈ దూడలో ఏం దూరం కనుక్కుందాం. అన్న అయితే ఫోన్ లో మాట్లాడుతున్నాడు. ఈ పక్క చూసి ఇవి వ్యాపారాలు జరుగుతున్నాయి. ఇవి అన్ని కూడా క్లియర్ కనుక్కుందాం. తర్వాత ఇట్లా లోపలికి పోదాము. ఇవన్నీ కూడా అవేనండి. ఇవన్నీ కూడా తక్కువ ధరలో ఉండేవి ఇక్కడ ఈ ఏరియాలో అంతా కూడా. సో మనం ఎక్కువ ధరలో ఉండే దాంట్లో ఇంకా పోలేదు. చూద్దాం. ఇక్కడ 2 దూడలు ఏం చెప్తారు అన్న? దూడలనా? జత ఏం చెప్తాను? 24 చెప్తారు. ఒక దూడ 12 చెప్తారా అప్పుడు? ఓకే. 12,000 రూపీస్ అయితే ఈచ్ వన్ చెప్తానండి. 12,000 రూపాయలు ఒక దూడ చెప్తున్నారు. 2 దూడలు కలిపి 24, 24,000 అయితే చెప్తున్నారు. చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చండి. మీరు కంటిన్యూ వ్యాపారం ఏమన్నా అప్పుడప్పుడు వస్తారా? కంటిన్యూ వ్యాపారం అంటే నెంబర్ ఇస్తా, నెంబర్ వీడియోలు ఇద్దాం. లేదంటే వద్దు అనుకుంటే వద్దు. నెంబర్ చెప్తారా? ఓకే. ఓకే. ఈ దూడ అయితే ఒక్కొక్క దూడ 12,000 చెప్తానండి. చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు. చూద్దాం. ఒక ఆవును బేరం జరుగుతుంది. ఏం చెప్పారు అన్న? దీని 32, 32,000 అయితే చెప్తానండి. వ్యాపారం జరుగుతుంది, చూసుకోవచ్చు. ఇది వచ్చి హెచ్ఎఫ్ క్రాస్. ఇదేనా? ఏం చెప్పారన్నా? 45 పాలునా? పంటావు ఎన్ని వస్తుంది? ఒకవేళ ఈంత పాలు ఎన్ని రావచ్చు? 5-6 వస్తుంది. ఓకే. 45,000 అయితే చెప్తానండి. చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు. సో ప్రజెంట్ సూట్ అవ్వండి. దగ్గరలో ఏనబోతుంది చెప్తున్నాడు. సో ఈయన తర్వాత మనకు ఒక 5 లీటర్లో లేదా 6 లీటర్ ఆ విధంగా రావచ్చు అని చెప్తానండి. 5 పైన 5 లీటర్ అంటే 5 పైన ఉన్నప్పుడు ఒక 10-11 లీటర్లో లేదంటే 12 లీటర్లో మీరు మేపు వేసే దాన్ని బట్టి 1 లీటర్ పెరగచ్చు, తగ్గచ్చు అనమాట. ఆ విధంగా అయితే ఉందనమాట. సో ప్రజెంట్ మనం పుంగనూరు మార్కెట్లో ఏం చెప్పారన్నా? 34 పాలవా సూటవా? పాలు ఎన్ని వస్తున్నాయి? పాలు 4 లీటర్ పాలు. సో 34,000 చెప్తున్నాడు. చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు. 4 లీటర్ పాలు అంటే పూట మీద 4 అంటే 8 లీటర్ చెప్తానండి. సో మీ ఫీడింగ్ని బట్టి 1 లీటర్ పెరగచ్చు, తగ్గచ్చు. 8 లీటర్ కెపాసిటీగా చెప్తా ఉంటుంది అని చెప్పడం. సో వ్యాపారం అనేది ఖచ్చితంగా చేసుకోవచ్చు. రావని చెక్ చేసుకుంటూ చూడొచ్చు. మన పళ్ళు, కండ్లు, రొమ్ములు అన్ని కూడా చెక్ చేసుకుంటారు. పాలు కూడా చెక్ చేసుకుంటారు. ఏం చెప్తారన్నా? దీన్ని ధరనా ఏం చెప్తానరా? 27. ఎన్ని పాలునా? 3.5 ఉన్నాయి. ఓకే. 3.5 అంటే రోజు మీద 7 లీటర్ పాల కెపాసిటీ చెప్తానండి. 27,000 అయితే చెప్తాడు. చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు. సో చూసుకోవచ్చండి. ఈ ఆవును 27,000, 27,000 రూపాయలు చెప్తాన్నాడు కానీ తగ్గింపు ధర అనేది ఉంటుంది అనమాట. ఇక్కడ కూడా ఆవును చెక్ చేసుకుంటారు. ఇది ఏం చెప్తారో చూద్దాం. ఇది వచ్చి హెచ్ఎఫ్ క్రాస్ అండి. మీడియం సైజు, చిన్న సైజే. సో ఇదేం చెప్తారా కనుక్కుందాం. ఏం చెప్తారన్నా?
ఏంది కడ ఏడు పళ్ళు అనుకో ఏం పూసిండేది ఉంది ఆ పళ్ళు లేకపోతే మొలుస్తుంది. ఓకేలే ఏం చెప్తారయ్యా ఏం చెప్తారు ధర 23 పాలు 3 పాలు ఓకే 23,000 అండి. సో 23,000 అయితే దీన్ని చెప్తున్నాడు. 6 బోళ్ళు అయిపోయినట్టుగా చెప్తున్నాడు అండి. సో 3 లీటర్ పాలు చెప్తున్నాడు అండి. రోజు మీద వచ్చి 6 లీటర్ కెపాసిటీ చెప్తున్నాడు. చెప్పడం అయితే 23,000 23,000 రూపాయలు చెప్తున్నాడు. పర్వాలేదు రీజనబుల్ రేటే. సో వ్యాపారం అనేది ఉంటుంది, అందులో కూడా తగ్గచ్చు. 20 లోపల రావచ్చు, 19-20 మధ్యలో రావచ్చు. ఏం చెప్తారన్నా ఏం చెప్తారా? ఇచ్చేది లేదా రేటు చెప్పు. సరే కొనుక్కున్నావా? కొనుక్కుంటే అట్లా కూడా ఆ రేటు కూడా చెప్పు. 23,000 కొన్నాడా? ఓకే 23కి అయితే కొన్నారంట, చూడొచ్చండి. సో కొనుక్కొని ప్రజెంట్ పట్టుకోవడం ఒక 500 ఇస్తే ఇచ్చేస్తారు అనమాట. హాయ్ బాగున్నావునా? ఏ చెప్తాను తిన్నా 27 27,000 చెప్తున్నానే చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు. ఇవని పాలనా 3 లీటర్లు ఓకే 27,000 చెప్తున్నాడు. 3 లీటర్ పాల కెపాసిటీ చెప్తున్నాడు. అప్పుడు రోజు మీద మనకి 6 లీటర్ చెప్తానండి. సో 1 లీటర్ ఇటు అటు అన్ని కూడా 5-6 లీటర్లు వచ్చే విధంగా చెప్తాడు దీన్ని. సో కొంచెం లోపల పోదాము. ఇక్కడ దేశీయ తరుపులు ఉంటాయి, జెర్సీ తరుపులు ఉంటాయి, హెచ్ఎఫ్ తరుపులు ఉంటాయి, అన్ని కూడా చెప్తారు. తరుపు చూడ కదనా? ఏం చెప్తారన్నా? 25 కట్టిందా? ఇంకా అట్లా 25,000 చెప్తున్నాడండి. చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు. తరుపు చూడ హోలిస్టిక్ క్లాస్ అయితే ఉన్నట్టు అనమాట. 25 చెప్పడం ఉంది కానీ తగ్గింపు ధర అనేది ఉంటుంది అనమాట. సో ప్రజెంట్ అయితే మనకు పుంగూరు మార్కెట్లో ఇక్కడ ఒక మంచి తరుపు అయితే ఉన్నట్టున్నది. సో ఒకవేళ తొలిచూరిది కట్టి ఉండొచ్చు అనమాట. సూటిది కదనా? తొలిచూరిది ఎన్ని నెలలు 3 నెలలు అయిందా? ఓకే ఏం చెప్తాను ధర రేట్ ఏం చెప్తున్నా? 55 55,000 అయితే చెప్తున్నాడు. చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు. సో చూడొచ్చండి 3 నెలలు అవుతుందట కట్టి. సో 55 చెప్తున్నాడు కానీ రేట్ అనేది కాస్త ఎక్కువ ఉంది. సో తగ్గింపు అనేది ఉంటుంది అనమాట. చెప్పింది రేట్ ఇయ్యరు కాబట్టి తగ్గింపు అనేది ఉంటుంది. తరిపోయినా అదే ఏం చెప్తున్నావా? 13 13,000 రూపీస్ చెప్తున్నాను అని చెప్పడం. నాటు క్రాస్ ఉన్నట్టున్నది. ఇది జెర్సీ క్రాస్ లో కొంచెం నాటు రకం ఉన్నట్టున్నది. 13,000 చెప్తున్నాను. చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఒక తరుపు తోడు అయితే ఉంది. ఇదే చెప్తారు. ఏం చెప్తారు అన్న దీన్ని? ఏం చెప్తాను రా? 25 కట్టిందా? అట్లా. సో 25,000 చెప్తున్నాను. చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు. వచ్చి జెర్సీ క్రాస్ అండి. ఇది 25,000 రూపాయలు చెప్పడం ఉంది కానీ తగ్గింపు ధర అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట. ఏం చెప్తాను తప్పుతున్నా? 12,000 12,000 రూపీస్ ఏది చెప్తానండి ఈ తోటని. జెర్సీ క్రాస్ ధర కూడా. సో చెప్పడం అయితే 12 కానీ తగ్గింపు అనేది ఉంటుంది అనమాట. సో ఈ తోటని అయితే మనం చూస్తున్నాం. ఆవులు అయితే ఉన్నాయి, తక్కువ ధరలో ఉండే ఆవులు ఇంకా కూడా చూద్దాము ఏమో చెప్తారా. ఇదైతే మీడియం సైజు, చిన్న సైజు ఆవు. సో ఒక 3-4 లీటర్ ఇవ్వచ్చు. రోజు మీద కూడా ఒక 4-5 లీటర్ ఇవ్వచ్చు. నా ఏ తరణ దీన్ని? నాటి ఆవు, నాటి జెర్సీ క్రాస్ కదా. ఏ తర ధర? 26. ఇది 26,000 చెప్తున్నాడు. 24,000 చెప్తున్నాడు కూడా. చెప్పడం వ్యాపారం అని చేసుకోవచ్చు. ఏరియా కూడా అంతే. ఈ ఏరియా అంతా కూడా మీడియం సైజ్ ఆవులు, తక్కువ ధరలో ఉండే ఆవులు అనమాట. ఇవన్నీ కూడా చూసుకోవచ్చండి. ఇక్కడ నాటు ఆవు అయితే ఉండదు. ఇక్కడ ఒక ఆవు, నాటు ఆవు దూడ. ఇది చాలా రేర్ పీసులు అండి ఇవి. సో ఆవుడు దూడ కలిపి 2 ఏళ్ళు ఏం చెప్తుంది. ఇది పాడి దూడ ఉన్నట్టు అనమాట. నాటు ఆవు పాలావేనా? ఎన్నో వస్తున్నాయి పాలనా? 2 లీటర్లు పూటకి. రోజు మీద 4 లీటర్లు. ఓకే ఓకే ఏం చెప్తారు? ధర ఏం చెప్తారా? రేట్ ఏం చెప్తాను రా? ఇచ్చానవా? ఎంతకైంది? ఎంత అయిందినా? రేట్ చెప్పండి. ఇప్పుడు అరే ఒరే 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 రేట్ చెప్తే 10 మందికి తెలుస్తుంది కదా. 29 రేట్ దాచిపెట్టుకుని నువ్వేం చేసేది ఏంలే. 10 మందికి రేట్ ఎట్లా పోతున్నాయి, పుంగనూరు మార్కెట్ రేట్ ఎట్లా పోతున్నాయి, నాటావులు ఎట్లా పోతున్నాయి, జెర్సీలు ఎట్లా పోతున్నాయి అది తెలిసేదానికి రేట్లు ఎక్కువ చెప్తారంటావు. ఓకే 29కే బ్రదర్ 29,000 అయితే అయితే చూసుకోవచ్చండి. సో వీళ్ళ ఉద్దేశం ఏమంటే రేట్లు చెప్తే పల్లెల్లో మాకు ఇయ్యరు, ఈడైతే మేము ఎక్కువ రేట్లకు ఇచ్చేస్తాము, ఆడైతే తక్కువ రేట్లు చెప్తారని అనుకుంటారు.
సో అది కరెక్ట్ కాదన్నా. నేను కాకపోతే 1,00,000 మంది వీడియో చేస్తాను. ఇప్పుడు అంతా కూడా సోషల్ మీడియా వచ్చేసింది, మీకు ఇంకా అర్థం కాలేదు. సో దాన్ని బట్టి మనకు ఉన్న రేట్లు చూస్తే మార్కెట్ పెరుగుతుంది. సో అది కూడా మీకు అర్థం చేసుకోవాలండి, చూసుకోవచ్చు. సో నాటా ఉంది. సో దీనికి కూడా వేరం జరుగుతుంది, చూడొచ్చు. వేరం జరుగుతున్నట్టుంది. ఇది నాటా అండి, చూసుకోవచ్చు. చూద్దాం ఏం రేట్ చెప్తారో, ఏం రేట్కి అవుతుంది అనేసి. ఏం చెప్తారన్నా? ఎవరు మీదనా? 62 పాలవా? పాలు ఉన్నాయా ప్రజెంట్? పాలేం లేవు, పాలేం. ఓకే, 62,000 అయితే చెప్తానండి, చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు. సో ప్రజెంట్ చూస్తే నాటవ్ ఇది. ఖాళీ ఆవు మాత్రం చెప్తాను, దూడ కూడా ఏం లేదు. 62,000 అని చెప్తాను, కానీ తగ్గింపు ధర అనేది ఉంటుంది. సో ప్రజెంట్ అయితే మనం పుంగనూరు మార్కెట్లో అయితే ఉన్నాం. దీనికి సంబంధించిన నాటావులు ఇంకా కూడా ఉంటాయి, అవి కూడా చూద్దాం మనం, ఏదైనా ఉన్నాయేమో. సో ఎద్దులు క్వాడ్లు ఇవంతా మీడియం ధరలో పోయే ఎద్దులు క్వాడ్లు అన్ని కూడా చూస్తామండి మనం. చూద్దాం నాటావు. ఇది కూడా ఆవే కదన్నా, ఇదే ఏం చెప్తానన్నా? 42 దూడ ఉందా? ఆ దూడ క్వాడ్ దూడ. ఓకే, 42,000 అయితే చెప్తానండి దీన్ని, నాటావు. సో ఈ దూడని అవునా 42,000 చెప్తాను, చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు. పాలునా 3 ఉన్నాయి పూటకే. ఓకే, పూట మీద 3 లీటర్ పాలు చెప్తానండి. సో చూసుకోవచ్చు. ఈ ఆవుని 42,000 అని చెప్తాను, కానీ తగ్గింపు అనేది ఉంటుంది అనమాట. రోజు మీద వచ్చి 6 లీటర్ ఆదాయం చెప్తాను. సో ఇక్కడ ఒక చూసి ఇక్కడ కూడా నాటావు ఇటు ఉంది. ఇదేం చెప్తారో కనుక, ఏం చెప్తారన్నా? ఏం చెప్తాను? 46 పాలవా? సూటిగా సూరావు. ఓకే, 46 46,000 అయితే చెప్తానండి, చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు. ఈ ఆవును చూసుకోవచ్చు. ఇవి మనకు అరుదుగా ఉండే ఆవులు, నాటావులు. చాలా రేర్ అండి ఇవి, అరుదుగా ఉండే పాలావులు. అంత 40-45 ఆ మధ్యలో పోతున్నాయి. ఇవి పాల కెపాసిటీ చూసుకుంటే మనకు అంతా ఒక 2 లీటర్లు 3 లీటర్లు రోజు మీద వచ్చి 4-5 లీటర్లు ఇస్తాయి. మీ ఫీడింగ్ ని బట్టి 1 లీటర్ పెరగచ్చు, తగ్గచ్చు అండి. సో ప్రజెంట్ అయితే మనం పుంగనూరు మార్కెట్ లో నాటావులకు సంబంధించి కూడా అయితే ఉన్నాయన్నమాట. సో అదేంటి చూసారు కదా, మీడియం సైజులో మీడియం ధరల్లో ఉండే పాల ఆవుల మార్కెట్ ప్రజెంట్ చూస్తాను. మనం అయితే ఇంకొంచెం లోపల పోదాం. థ్యాంక్ యూ.